అన్న మూసీ విషయం మర్చిపోతున్నాం అన్న. అన్న చెప్తా మూసీ విషయం వాళ్ళు చెప్పారు. ఆయన పివి నరసింహరావు మంచిగా చేసిండే నేను మూసీ విషయం వల్ల మేము ఒకటే కోరుతున్నాం, ఏది కూడా పొల్యూషన్ లేకుండా ఉండాలి. దానికి కావాల్సిన ఎస్టీబీలను మొదలు సక్సెస్ఫుల్ గా చేయాలి. అన్ని డ్రైనేజీలు వచ్చి అండనే కలుస్తాయి. ఆ డ్రైనేజ్ వాటర్ రాకుండా ఏవైతే ఉన్నావో వాటిని కంట్రోల్ చేయాలి. ఇండస్ట్రీస్ వేస్ట్లు కానీ అవన్నీ కూడా ఎస్టీబీలు చేయాలంటేనే ఎస్టీబీలను మొదలు రెక్టిఫై చేసిన తర్వాత మిగతా దానికి పోవాలి. కానీ ఈడ మొదలు వెనక చేసే పని ముందు చేసే పని మొదలాడ అవసరం లేదు. మొదలు పోయి అప్పుడే మార్కింగ్లు చేసి ఇప్పుడేదో డిపిఆర్ రెడీ కానీ ఎందుకు పోవాలాడ ఇండ్ల దగ్గరికి. ఏదైతే మూసి పక్కన పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ఆ కంపును భరించుకుంటా దోమలను కంపును భరించుకుంటున్నారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్. ఎవరైతే ప్లాట్లు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండి ల్యాండ్ వాళ్ళది ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో అమ్మితే పర్మిషన్ నుండి తీసుకున్న వాళ్ళు ఇండ్లు కట్టుకోవాలి. మధ్య తరగతి లోయర్ క్లాస్ వాళ్ళు జీవిత ఆశయం ఉంటుంది, నాకు ఒక హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలి. వాళ్ళ ఊర్లో ఉన్న 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళది అర్ధరాత్రి నువ్వు కూలగొడితే వాళ్ళ కాంపెన్సేషన్ ఏంది, వాళ్ళది ఇచ్చిన తర్వాత నువ్వు ఇవ్వాలి. వాళ్ళందరినీ భయాందోళనకు గురి చేసారు. ఆ భయాందోళనను పోగొడుతందుకే ఇవాళ మేము వ్యతిరేకంగా మూసి ప్రక్షాళన జరగవలసిందే. అభివృద్ధికి ఎవరు ఆటంకపరిచినా అదే మంచి పద్ధతి. కానీ మేము కోరుకుంటున్నది అంటే మూసి ప్రక్షాళనే కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ ప్రాణాలు జీవితాలను కూడా నిలబెట్టవలసిన బాధ్యత మనం. హైడ్రా వచ్చిన తర్వాత ఎవరండి నాగార్జునది కొట్టిన రోజు అంతకుముందు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు నాగార్జునది అంతకుముందు పెట్టిర్రు. ఆడ ఏదైతే మాదాపూర్ల ల్యాండ్లు రౌద్రి సొసైటీలో పోయి ఓ రోజు బుల్డోజర్ పెట్టి కొడితే మళ్ళీ ఏమైంది, ఆ తర్వాత అన్ని ఎక్కడక్కడ వాపసు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఇన్కన్వెన్షన్ కొట్టిన రోజు ప్రజలు హర్షించారు, మంచి పని చేసిర్రు అని. కానీ అదే అడ్డుగా తీసుకొని కామన్ మ్యాన్ వానికి ఏం తెలియదు, వానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి, లోన్ ఇచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. ఆ ఇండ్లను కూడా కొడితే వాడు ఎక్కడ ఇప్పుడు బ్యాంకుల ముందు వాని జీతం షూటీలు పెట్టి ఉంటాడు. ఎవరు దానికి రెస్పాన్స్ ఇప్పటి వరకు దాని మీద ఒక రిప్లై లేదు గవర్నమెంట్. వాళ్ళది ఏం చేస్తారు? వాళ్ళని కూలగొట్టిన దాన్ని బిల్డర్ తోటి వసూలు చేయండి, లేదంటే పర్మిషన్ ఇచ్చిన తోటి రికవరీ చేయండి. ఇవన్నీ మొదలు చేసే వెనుక చేస్తారు, ముందు చేసే వెనుక చేస్తారు, వెనుక చేసే ముందు చేస్తారు. ఏంటంటే ఎప్పుడు అలజడిగా ఉండాలని. అలజడి కాదు, పనిచేసే వాళ్ళకి అలజడి అవసరం లేదు. సాఫ్ట్ గా చేస్తే బాగుంటది. మేము కోరుకునేది భారతీయ జనతా పార్టీ ఇలా పోయి బస్తీలలో పడుకునేది కూడా అదే. మీకేం బాధ లేదమ్మా. మొదలు డిపిఆర్ రెడీ అంటే మీ అందరికి కూడా ఒక అఖిలపక్షం పిలిస్తే కూడా ఏమైందండి? ఎందుకు అఖిలపక్షం పిలుస్తేందుకు? కేసీఆర్ మీరే వివరించాలి. కేసీఆర్ ఎప్పుడు అఖిలపక్షం పిలవకపో, ప్రతిపక్ష పార్టీకి అపాయింట్మెంట్ ఇవ్వకపో. మీరు ఉన్నారు కదా ఓ నేషనల్ పార్టీ కుటుంబ పార్టీ. ఇవాళ నేషనల్ పార్టీ అన్నప్పుడు పిలవండి, అన్ని పార్టీలను పిలిచి మీకు అభిప్రాయాలు చెప్పమంటే అందరికి తెలుస్తుంది కదా, అభిప్రాయం చెప్తారు కదా ఏ పార్టీ. జయరాం గారి దగ్గరికి వెళ్దాం. ఓకే రామరెడ్డి గారు, రైట్. జయరాం గారు, అంటే ఒక్కరోజు నిద్ర చేస్తానంటూ కూడా కిషన్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ఎందుకు రాష్ట్రంలో అంటే మూసీపై ఇంత పొలిటికల్ వార్